మరో 3 రోజులలో వృశ్చిక రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా దొరుకుతుంది. వృశ్చిక రాశి వారు నిజంగా కోటి జన్మల పుణ్యముంటేనో లేదా ఆ పరమశివుని అనుగ్రహం ఉంటేనో ఈ వీడియో మీ కంటపడుతుంది. ఈ వీడియోని గనక మీరు మధ్యలో ఆపేసినట్లయితే మీ జీవితంలోకి రాబోయే కోట్ల రూపాయల అదృష్టాన్ని మీరు చేచేతిలా వదిలేసుకున్నట్లే అవుతుంది. నిజంగా మీకు విధిరాత బాగుంటేనే, ఆ దైవ సంకల్పం ఉంటేనే ఈ అద్భుతమైన రహస్యం ఇప్పుడు మీకు తెలుస్తోంది. కాబట్టి ఆ చెట్టు ఏంటో, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి శుభ గడియలు వచ్చాయని చెప్పుకోవచ్చు. మీరు గనక ఈ విషయాలను శ్రద్ధగా గమనించి పూర్తి నమ్మకంతో ఆచరించినట్లయితే మీ జీవితంలో మూసుకుపోయిన అదృష్టపు తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఇది కేవలం మాటల కోసం చెబుతున్న విషయం కాదు. ప్రకృతిలోని రహస్యాలను గుర్తించి వృక్షో రక్షతి రక్షితః అనే ధర్మాన్ని నమ్మి చేసే ప్రతి పనిలోనూ ఆ భగవంతుడు మీకు తోడుంటాడు. అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఏ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియోని ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో, ఏ పరిహారం పాటించాలో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు భక్తితో శ్రీమాత్రే నమః అని కింద రాయండి. వృశ్చిక రాశివారు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది వారి అచంచలమైన మనోబలం మరియు గంభీరమైన వ్యక్తిత్వం. రాశి చక్రంలో 8వ రాశిగా కుజ గ్రహాధిపత్యం కలిగిన ఈ రాశివారు అసాధారణమైన శక్తులను కలిగి ఉంటారు. వృశ్చిక రాశివారు బయటకు చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపిస్తారు. కానీ వారి మనసు లోపల ఒక సముద్రమంత లోతైన ఆలోచనలు, భావోద్వేగాలు దాగి ఉంటాయి. వీరు ఏ విషయాన్నైనా పైపైన చూడరు. ప్రతి విషయం యొక్క మూలాల్లోకి వెళ్ళి పరిశోధించడం వీరి నైజం. ఎవరైనా తమను మోసం చేసినా లేదా వెన్నుపూటు పొడిచినా వీరంత సులభంగా మరిచిపోరు. సరైన సమయం కోసం వేచి చూసి తమకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పే వరకు నిద్రపోరు. అదే సమయంలో వీరు ఎవరినైనా నమ్మితే వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు. వీరి స్నేహం ఎంత గాఢంగా ఉంటుందో వీరి శత్రుత్వం అంత భయంకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు పుట్టుకతోనే మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవడం వీరి ప్రత్యేకత. సమాజంలో వీరికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వీరు ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలనే తపన వీరిని నిరంతరం నడిపిస్తుంది. అయితే వీరి అతి జాగ్రత్త మరియు అనుమాన గుణం ఒక్కోసారి వీరిని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంటాయి. ఎవరినీ అంత త్వరగా నమ్మలేకపోవడం వల్ల వీరు ఒంటరిగా అనుభూతి చెందుతుంటారు. అయినప్పటికీ తమ కుటుంబం పట్ల, ముఖ్యంగా తమ సంతానం మరియు జీవిత భాగస్వామి పట్ల వీరు చూపించే ప్రేమ అనిర్వచనీయం. వీరి మేధస్సు చాలా చురుకైనది. ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో వీరి కళ్ళని చూసి చెప్పేయగలరు. ఇలాంటి అద్భుతమైన లక్షణాలున్నప్పటికీ వృశ్చిక రాశివారు తరచుగా తమ జీవితంలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల, శత్రువుల కుతంత్రాల వల్ల లేదా గ్రహదోషాల వల్ల తీవ్రమైన ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఈ రాశివారు అపారమైన తెలివితేటలు కలిగి ఉన్నా ఒక్కోసారి వారిలోని ఆవేశం వారిని తప్పుడు మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశిని ఒక రహస్య రాశిగా పరిగణిస్తారు. వీరి జీవితంలో జరిగే సంఘటనలు చాలా వరకు ఇతరులకు అంతుచిక్కవు. వీరు పడే కష్టం, వారు చేసే పోరాటం కేవలం వారికి మాత్రమే తెలుసు. బయటి ప్రపంచానికి వీరు ఎప్పుడూ ఒక విజేతలా కనిపించడానికి ప్రయత్నిస్తారు. కానీ అంతర్గతంగా వీరు ఎన్నో యుద్ధాలు చేస్తుంటారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు వృశ్చిక రాశివారు చాలా ఎక్కువగా కుంగిపోతారు. ఎందుకంటే వీరు ఎవరి దగ్గర చేయి చాచడానికి ఇష్టపడరు. ఆత్మగౌరవం వీరికి ప్రాణం కన్నా ఎక్కువ. అందుకే తమ కష్టాన్ని లోపలే దాచుకుని అనుభవిస్తుంటారు. వృశ్చిక రాశి వారు సహజంగానే పరిశోధనాత్మక బుద్ధి కలవారు కాబట్టి వారు ప్రతి సమస్యకు ఒక శాస్త్రీయమైన పరిష్కారం కోసం వెతుకుతుంటారు. అయితే జీవితంలో కొన్ని సమస్యలకు కేవలం భౌతిక శ్రమ ద్వారానే పరిష్కారం దొరకదు. అక్కడ దైవబలం, ప్రకృతి సహాయం ఖచ్చితంగా అవసరమవుతుంది. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కావడం వల్ల వీరిలో అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వీరు ఒక్కోసారి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా భారీ నష్టాలను మిగిలిస్తాయి.
ముఖ్యంగా భూ సంబంధిత వివాదాలు, కోర్టు కేసులు లేదా సొంత మనుషుల వల్ల వచ్చే మనస్పర్ధలు వీరిని కుంగదీస్తాయి. ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, చేతికి వచ్చిన డబ్బు నీళ్లలా ఖర్చయిపోవడం, అప్పుల బాధలు వెంటాడటం వంటి సమస్యలు వృశ్చిక రాశి వారిని నీడలా వెంటాడుతుంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడడానికి, మీ జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన అతి గొప్ప వరం తులసి పూజ. వృశ్చిక రాశివారు తమ జీవితంలోని కష్టాల నుండి విముక్తి పొంది కోట్ల ఖజానా వంటి ఐశ్వర్యాన్ని పొందాలంటే నిత్యం తులసిమాతను ఆరాధించడం ఏకైక మార్గం. తులసి చెట్టు అంటే కేవలం ఒక మొక్క కాదు, అది సకల దేవతల నిలయం, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. వృశ్చిక రాశి వారిలోని ఉద్వేగాలను నియంత్రించి వారికి లక్ష్మీ కటాక్షాన్ని అందించే శక్తి ఒక్క తులసి పూజకే ఉంది. మీరు కోటి జన్మల పుణ్యం చేసుకుంటేనే ఈ రహస్యం ఇప్పుడు మీ దృష్టికి వచ్చింది. వృశ్చిక రాశివారు నిజంగా కోటి జన్మల పుణ్యం చేసుకుంటేనే ఆ శివానుగ్రహంతో ఈ ఆధ్యాత్మిక రహస్యం మీ కంటపడుతుంది. ఒకవేళ మీరు ఈ సమాచారాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే నిజంగా మీ కోట్ల రూపాయలను మీరు వదిలేసుకున్నట్లే. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ విషయాలు మీ కంటపడ్డాయి కాబట్టి ఆ తులసి చెట్టు విశిష్టతను మీరు ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి ఆ క్షణాలు మీకు వచ్చాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి రాబోయే కాలం అత్యంత అద్భుతంగా కనకవర్షం కురిపించే విధంగా ఉండబోతోంది. శుక్రుడు భోగభాగ్యాలకు కారకుడైతే కుజుడు ఆ భోగాలను అనుభవించే శక్తిని, అధికారాన్ని ఇచ్చే గ్రహం. వృశ్చిక రాశివారు ఈ విశ్వంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు అనే సత్యాన్ని నమ్మాలి. ఈరోజు మీరు ఈ సమాచారాన్ని తెలుసుకుంటున్నారంటే ఆ పరమశివుని అనుగ్రహం మీపై ఉందని, మీ దారిద్ర్యం తొలగిపోయే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎప్పుడూ కష్టపడినా ఫలితం దక్కడం లేదని బాధపడేవారికి ఈ సమాచారం ఒక దివ్యౌషధం లాంటిది. తులసి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతోంది అంటే దాని అర్థం మీరు చేసే ప్రతి పనిలో అద్భుతమైన లాభాలు రాబోతున్నాయని, భూమిలో దాగి ఉన్న నిధిలాంటి అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయని. వృశ్చిక రాశివారు తమ ఇంట్లో తులసి కూటను నిర్మించుకుని ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి తులసి చెట్టుకు నీరు పోసి పసుపు కుంకుమలు సమర్పించి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. వృశ్చిక రాశివారు పూజ చేసేటప్పుడు తులసి చెట్టు చుట్టూ 11 లేదా 21 ప్రదక్షిణలు చేయడం వల్ల వారి శరీరంలోని నకారాత్మక శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తులసి కోట ముందు కూర్చుని ఓం నమో నారాయణాయ లేదా శ్రీ తులస్యై నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారికి రాబోయే కాలంలో అపారమైన ధనలాభం కలగబోతోంది. దానికి ఈ తులసి పూజ పునాది లాంటిది. తులసి చెట్టు నుండి వచ్చే పవిత్రమైన గాలి మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల మీరు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కోట్ల రూపాయల సంపాదన అనేది కేవలం శ్రమ వల్ల మాత్రమే రాదు, దానికి దైవబలం తోడవ్వాలి. ఆ దైవబలాన్ని మీకు తులసిమాత ప్రసాదిస్తుంది. నిజంగా వృశ్చిక రాశివారు ఈ 41 రోజుల పాటు నిష్ఠగా తులసి పూజను ఆచరిస్తే వారి సుడి తిరగబోతోంది. మీరు పడుతున్న కష్టాలన్నీ పటాపంచలైపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ జాతకంలో ఉన్న కుజదోషం తీవ్రత తగ్గి రాజయోగం పడుతుంది. వృశ్చిక రాశివారు ఈ పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం. ఎరుపు రంగు కుజగ్రహానికి ప్రీతికరమైనది, అలాగే శక్తికి చిహ్నం. ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వల్ల మీలోని సంకల్ప శక్తి బలపడుతుంది. తులసి మాతకు ప్రతిరోజు నైవేద్యంగా కొంచెం చక్కెర లేదా పటిక బెల్లం సమర్పించడం వల్ల మీ జీవితంలో తీపి వార్తలు వింటారు. ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ మీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది. మీరు పూర్తి నమ్మకంతో, భక్తితో ఈ క్రతువును నిర్వహిస్తే కోట్ల ఖజానా తలుపులు మీకోసం తెరుచుకుంటాయి. ప్రకృతిలోని రహస్యాలను గుర్తించి వృక్షో రక్షతి రక్షితః అనే ధర్మాన్ని పాటించే వారికి ఆ పరమశివుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తులసి పూజ ద్వారా మీరు పొందే శక్తి మీ తరతరాలకు సరిపడా ఆస్తిని, ఐశ్వర్యాన్ని అందిస్తుంది. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక మలుపు ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆ మలుపు ఈ తులసి పూజ రూపంలో రాబోతోంది.
మీరు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తులసి మాత కృపతో తొలగిపోతాయి. తులసి చెట్టు దగ్గర మీరు వెలిగించే ప్రతి దీపం మీ అదృష్ట రేఖను మారుస్తుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి మీ మాటకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు తమ మొండితనాన్ని పక్కన పెట్టి భక్తితో తులసి కోట ముందు తలవంచితే ఆ మాత మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు, ఎంతోమంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కోటీశ్వరులు కావాలని ఆ భగవంతుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి ఈ సమాచారం మీ వద్దకు చేరింది. మనం నిత్య జీవితంలో గమనిస్తే ప్రతి మనిషి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పడే కష్టమంతా కేవలం రూపాయి కోసమే. కానీ మనం ఎంత కష్టపడినా, రేయింబగళ్ళు చాకిరీ చేసినా అది కేవలం మన కడుపు నింపుకోవడానికే సరిపోతుంటుంది. కానీ ఒక మనిషి కోటీశ్వరుడు కావాలి అంటే ఆ మనిషి చేసే ₹1 కష్టానికి దైవం మరో ₹9 అదృష్టాన్ని తోడుగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోగలడు. కేవలం శారీరక కష్టం ద్వారా మాత్రమే ఈ భూమి మీద ఎవరూ కోట్లు సంపాదించలేరు. కష్టానికి తోడుగా దైవానుగ్రహం, గ్రహాల అనుకూలత మరియు ప్రకృతి శక్తుల తోడ్పాటు ఉన్నప్పుడు మాత్రమే ధనద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడు 4 దిక్కుల నుంచి లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది. వృశ్చిక రాశి వారు పుట్టుకతోనే మంచి మనస్తత్వం కలవారు. ఎదుటివారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. మీలోని ఆ నీతి, నిజాయితీలే ఈరోజు మీకు ఈ అద్భుతమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఒక మాటలో చెప్పాలంటే అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినట్లుగా మీ జీవితం మారిపోబోతోంది. తులసి మాతను పూజించడం వల్ల వృశ్చిక రాశి వారిలో ఉండే తామస గుణాలు తగ్గి సాత్విక గుణాలు పెరుగుతాయి. వృశ్చిక రాశి వారు సహజంగానే కొంచెం ఆవేశపరులు కావడం వల్ల ఆ ఆవేశంలో వారు చేసే పనులు ఒక్కోసారి వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. కానీ తులసి కోట ముందు దీపం వెలిగించి శాంతంగా కూర్చున్నప్పుడు ఆ మొక్క నుండి వెలువడే ప్రాణవాయువు మీ మెదడును ప్రశాంతపరుస్తుంది. తులసిని సర్వరోగ నివారిణి అని కూడా అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కోట్లు సంపాదించగలరు. వృశ్చిక రాశి వారు తరచుగా ఉదర సంబంధిత సమస్యలతో లేదా అధిక రక్తపోటుతో బాధపడుతుంటారు. తులసి పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అప్పుడు మీరు రెట్టింపు ఉత్సాహంతో మీ పనులపై దృష్టి సారించగలరు. తులసి పూజలో భాగంగా ప్రతిరోజు తులసి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి వారు ఈ 41 రోజుల పాటు నిత్యం తులసి తీర్థాన్ని స్వీకరించడం వల్ల వారిలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్యోతిష్యపరంగా చూస్తే వృశ్చిక రాశి వారికి తులసి పూజ వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. విష్ణుమూర్తికి తులసి అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎక్కడ తులసి ఉంటే అక్కడ విష్ణువు ఉంటాడు. ఎక్కడ విష్ణువు ఉంటాడు అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు తులసిని పూజించడం ద్వారా నేరుగా లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారని అర్థం. ఇది కేవలం ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన వైజ్ఞానిక కోణం కూడా ఉంది. తులసి మొక్క తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. మీ ఇంట్లో తులసి కోట ఉంటే అక్కడ ఎప్పుడూ సానుకూల శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ 41 రోజుల క్రతువులో భాగంగా కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఈ కాలంలో అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని కించపరచకూడదు. ముఖ్యంగా మీ శక్తి మేరకు పేదవారికి సహాయం చేయాలి. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కావడం వల్ల వీరు శత్రువులను సులభంగా జయిస్తారు. కానీ ఒక్కోసారి వారి అహంకారం వల్ల మిత్రులను కోల్పోతుంటారు. తులసి పూజ మీలోని అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచుతుంది. వినయం ఉన్న చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీరు చేసే ఈ పూజ మీ పిల్లలకు కూడా మంచి సంస్కారాన్ని నేర్పిస్తుంది. మీ ఇంట్లో తులసి కోట దగ్గర సాయంత్రం వేళ వెలిగే దీపం మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగిస్తుంది. వృశ్చిక రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్లయితే ఈ తులసి పూజ వల్ల మీకు భూమి కొనుగోలు మరియు అమ్మకాలలో అపారమైన లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి సరైన ఆలోచనలు కలిగి మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుంది. విదేశీ యానానికి ప్రయత్నిస్తున్న వృశ్చిక రాశి వారికి ఆటంకాలు తొలగిపోయి మార్గం సుగమమవుతుంది.
ఇదంతా తులసిమాత కరుణ వల్ల జరిగే అద్భుతం. కోట్ల ఖజానా అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మీకు లభించే కీర్తి ప్రతిష్టలు, మీ సంతానం యొక్క ఉన్నత స్థితి, మీ కుటుంబం యొక్క సుఖశాంతులు. వృశ్చిక రాశి వారు ఈ 41 రోజులు చేసే పూజ వారి జీవితంలో ఒక పునాది రాయి లాంటిది. దీని తర్వాత మీరు చేసే ప్రతి అడుగు విజయానికి దగ్గరగా ఉంటుంది. కోట్ల ఖజానా మీ ఇంటి గుమ్మం వరకు వస్తుంది. లక్ష్మీదేవి చంచలమైనది, కానీ ఎక్కడైతే భక్తి, శుభ్రత మరియు ప్రకృతి పట్ల గౌరవం ఉంటుందో అక్కడ ఆమె స్థిరంగా ఉంటుంది. ఈ పూజ ద్వారా మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి శాశ్వతంగా ఆహ్వానిస్తున్నారు. వృశ్చిక రాశి వారి జాతకంలో ఉన్న ప్రతికూల దోషాలను పారద్రోలి అనుకూలతను పెంచే ఈ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకండి. మీరు ఈ పూజ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వారు ఏమనుకుంటారు అని సంకోచించకండి. ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతమైనది. మీ విజయం ప్రపంచానికి తెలిసినప్పుడు ఈరోజు మిమ్మల్ని చూసి నవ్విన వారే రేపు మీ సలహా కోసం వస్తారు. వృశ్చిక రాశి వారికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది. వారు మాటలతో ఎవరినైనా మెప్పించగలరు. ఈ శక్తిని సానుకూల మార్గంలో ఉపయోగించండి. ఆ 41 రోజుల కాలంలో వీలైనంత వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. అది మీలోని శక్తిని వృధా కాకుండా కాపాడుతుంది. తులసికోట నుండి వచ్చే ప్రకంపనలు మీ ఆరాను శుద్ధి చేస్తాయి. దీనివల్ల మీ ముఖంలో ఒక వింతైన వర్చస్సు కనిపిస్తుంది. జనాలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇది కేవలం ధనమే కాదు, సమాజంలో గౌరవ మర్యాదలను కూడా తెచ్చిపెడుతుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మీ అప్పులు తీరాలన్నా, మీకు సొంత ఇల్లు కల నెరవేరాలన్నా ఇదే సరైన సమయం. వృశ్చిక రాశి వారికి ఈ తులసి చెట్టు ఒక కల్పవృక్షం లాంటిది. మీరు అడిగినవన్నీ ఇచ్చే శక్తి దీనికుంది. ఎందుకంటే ప్రకృతి దేవుడి ప్రత్యక్ష స్వరూపం. రాయిలో దేవుడిని చూసే మనం ప్రాణం ఉన్న చెట్టులో దేవుడిని చూడలేమా? ఆ 41 రోజుల పూజ పూర్తి కాగానే మీరు ఏదైనా ఒక శుభముహూర్తాన మీ వ్యాపారాన్ని లేదా కొత్త పనిని ప్రారంభించండి. అఖండమైన విజయం మీ సొంతమవుతుంది. దైవకృప ఉన్నవారికి అసాధ్యమైనది ఏదీ లేదు. వృశ్చిక రాశి వారు కోటి జన్మల పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఈ రహస్యం ఈరోజు వారి ముందుకు వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితాన్ని స్వర్ణమయం చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. మీపై ఆ పరమశివుని, లక్ష్మీనారాయణుల ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ముగింపుగా ఒక మాట: ఆధ్యాత్మికతలో పట్టుదల చాలా ముఖ్యం. మధ్యలో ఆపివేయడం వల్ల ఫలితం ఉండదు. 41 రోజుల పాటు ఏ ఒక్క రోజు కూడా తప్పకుండా ఈ క్రతువును నిర్వర్తించండి. ప్రకృతి మిమ్మల్ని గమనిస్తుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని కోట్ల రూపంలో మీకు అందిస్తుంది. వృశ్చిక రాశి వారు ఇకపై దారిద్ర్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ సువర్ణకాలం మొదలైంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ఇల్లు ధనధాన్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. మీరు నమ్మిన దైవం మీకు తోడుగా ఉంటాడు. ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. వృశ్చిక రాశి వారి అదృష్ట రేఖ ఇప్పుడు మారుతోంది. అది మీ కళ్ళారా చూసే రోజు త్వరలోనే ఉంది. ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో ఈ రోజే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. విజయం మీ ఇంటి చిరునామా అవుతుంది. వృశ్చిక రాశి వారు సహజంగానే యుద్ధవీరులు, కానీ ఆ యుద్ధాన్ని గెలవడానికి కావాల్సిన ఆయుధమే ఈ తులసి పూజ. తులసి కూట వద్ద మీరు వెలిగించే ప్రతి దీపం మీలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్నిస్తుంది. ఆ జ్ఞానమే మిమ్మల్ని సంపన్నులుగా మారుస్తుంది. మీ శత్రువుల హృదయాలు మార్చుకోవాలన్నా, మీకు రావాల్సిన ఆస్తులు మీకు దక్కాలన్నా తులసిమాత కృప తప్పనిసరి. మీరు ఈ 41 రోజులు చేసే పూజ వల్ల మీ ఇంటి వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉండటం వల్ల ఎటువంటి గాలి ధూళి సోకదు. దుష్టశక్తులు మీ ఇంటి దరిదాపుల్లోకి రావు. వృశ్చిక రాశివారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ జీవితాలను మార్చుకుంటారని ఆశిస్తున్నాను. అదృష్టం ఎప్పుడూ ఒకేసారి తలుపు తడుతుంది. దాన్ని గుర్తుపట్టి లోపలికి ఆహ్వానించిన వారే చరిత్రలో నిలిచిపోతారు. వృశ్చిక రాశివారు ఆ చరిత్ర సృష్టించే సమయం వచ్చేసింది. తులసిమాత అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు. మీ జీవితం వెలుగులతో నిండాలని, ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ రహస్యం తెలిసిన మీరు దీన్ని ఇతరులకు కూడా తెలియజేయడం ద్వారా పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. మీ జీవితం వెలుగులతో నిండాలని, ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. వృశ్చిక రాశివారు జ్యోతిష్య చక్రంలో 8వ స్థానంలో ఉన్నందున వీరు ఆయుష్కు మరియు ఆకస్మిక ధనలాభాలకు కారకులు.
తులసి పూజ చేయడం ద్వారా మీరు మీ ఆయుష్ను పెంచుకోవడమే కాకుండా ఊహించని ధన సంపదను కూడా పొందుతారు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు తమ మాంగళ్య బలం కోసం, సంతానాభివృద్ధి కోసం తులసిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. పురుషులు తమ వ్యాపార వృద్ధి కోసం, కీర్తి కోసం తులసి మాతను ఆరాధించాలి. ప్రతి ఆదివారం తులసి ఆకులను కోయకూడదని, అలాగే తులసి చెట్టు దగ్గర అపరిశుభ్రంగా ఉండకూడదని గుర్తుంచుకోండి. తులసి కోటను ఎప్పుడూ పసుపు కుంకుమలతో అలంకరించి ఉంచాలి. మీరు తులసికి నీరు పోసేటప్పుడు గంగానదిని స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ నీరు అమృతంతో సమానమవుతుంది. వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన మార్పులను ఈ 41 రోజుల్లో చూస్తారు. మీరు ఎదురు చూస్తున్న శుభవార్త మీ తలుపు తడుతుంది. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం కోట్ల రూపంలో మీ వద్దకు చేరుతుంది. వృశ్చిక రాశివారు ఈ నమ్మకంతో ముందడుగు వేయండి. విజయం మీకోసం ఎదురు చూస్తుంది. ప్రకృతిని ప్రేమించండి, మొక్కలను నాటండి. వృక్షో రక్షతి రక్షితః అనే మాటను నిరూపించండి. మీ జీవితం సకల శుభాలతో నిండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశివారికి ఈ తులసి పూజ ఒక వరం లాంటిదని మనం గ్రహించాం. కానీ ఈ పూజ చేసేటప్పుడు మీ సంకల్పం చాలా బలంగా ఉండాలి. మీరు ఏ కోరిక కోరినా అది ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది. వృశ్చిక రాశివారు తమ శ్రమను మరియు దైవకృపను నమ్ముకుంటే ఈ ప్రపంచంలో వారిని ఆపే శక్తి ఏదీ లేదు. మీ దరిద్ర రేఖలు చెరిగిపోయి అదృష్ట రేఖలు రాబోతున్నాయి. తులసి కోట వద్ద మీరు చేసే ప్రతి ప్రార్థన విశ్వంలోకి ప్రయాణించి ఆ పరమాత్ముని చేరుతుంది. మీ కన్నీళ్లు ఆగిపోయి చిరునవ్వులు వికసించే రోజు వచ్చేసింది. కోట్ల ఖజానా మీ ఇంటికి చేరువలో ఉంది. ఆ అదృష్టాన్ని అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. తులసి మాత మీ ఇంట సిరి సంపదలను నింపుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి పొంది మీరు ఇతరులకు అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వృశ్చిక రాశివారు ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో విజయం సాధించాలని ఆశిస్తున్నాను. అంతా శుభం కలుగునుగాక. వృశ్చిక రాశివారికి ఈ 41 రోజుల తులసి పూజలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ దీపపు వెలుగులో తులసిమాత అష్టోత్తర శతనామావళిని చదువుకోవడం వల్ల అనంతమైన ఫలితాలు లభిస్తాయి. వృశ్చిక రాశివారికి రాహుకేతు దోషాలున్నా ఈ పూజ వల్ల అవి శాంతిస్తాయి. జ్యోతిష శాస్త్రంలో వృశ్చిక రాశిని సర్వస్వతంత్ర రాశి అని అంటారు. అంటే వీరు ఎవరి కింద బానిసలుగా ఉండటానికి ఇష్టపడరు. మీ సొంత వ్యాపారం ప్రారంభించాలనే కోరిక ఈ పూజ వల్ల నెరవేరుతుంది. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే స్థాయికి మీరు ఎదుగుతారు. మీరు చేసే ప్రతి పనిలో లక్ష్మీదేవి తోడుంటుంది. తులసి మొక్కను మనం కేవలం ఒక వృక్షంగా చూడకూడదు. అది ఒక జీవం ఉన్న దైవం. మీరు ఆ మొక్కతో మాట్లాడండి. మీ కష్టాలను చెప్పుకోండి. ప్రకృతి ఖచ్చితంగా మీ మొర వింటుంది. వృశ్చిక రాశివారు తమ అదృష్టాన్ని మార్చుకునే ఈ సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోరని నమ్ముతున్నాను. మీ జీవితంలో మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఉండవచ్చు. ఎంతో మందిని నమ్మి మోసపోయి ఉండవచ్చు. కానీ ఆ దేవుడు మీకు ఈ తులసి పూజ అనే ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించాడు. వృశ్చిక రాశివారు సహజంగానే ఆధ్యాత్మిక చింతన కలవారు. ఈ పూజ మీలోని దైవత్వాన్ని మేల్కొల్పుతుంది. మీరు కోటీశ్వరులు కావడమే కాకుండా 10 మందికి అన్నం పెట్టే దాతలుగా ఎదుగుతారు. మీ వంశం ధన్యమవుతుంది. తులసి కోట వద్ద మీరు ఉంచే ప్రతి అడుగు మీ ఉన్నతికి సోపానమవుతుంది. వృశ్చిక రాశివారు తమ జీవితంలో వచ్చే ఈ అద్భుతమైన మార్పులను అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. గతంలో జరిగిన చేదు అనుభవాలను మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. కోట్ల ఖజానా అనేది కేవలం కల కాదు. అది వృశ్చిక రాశివారికి త్వరలో నిజం కాబోతున్న వాస్తవం. నమ్మకంతో ముందడుగు వేయండి. ఆ తులసి మాత మీకు అండగా ఉంటుంది. శ్రీ లక్ష్మీనారాయణ కృపా కటాక్ష సిద్ధిరస్తు. లోక సమస్త సుఖినో భవంతు. శ్రేయో భూయాత్. అంతా మంచి జరుగుతుంది. మీపై ఆ పరమశివుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.